హైదరాబాద్ మహానగరంలో వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. గత 10 ఏళ్ల క్రితం వరకు మార్కెట్ అంటే నగరంలో సికింద్రాబాద్, కోటి, బేగం బజార్, చార్మినార్ ఇతర ప్రాంతాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ వ్యాపార కార్యకలాపాలను సిటీకి నలువైపులా విస్తరించాయి. ప్రధానంగా మాల్ కల్చర్ వచ్చిన తర్వాత వ్యాపార స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా కూకట్పల్లిలో మాల్స్ మల్టీప్లెక్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణ యాక్టివిటీ ఒక్కసారిగా ఊపందుకుంది. బిజినెస్ హబ్ గా కూకట్పల్లి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న మాల్స్ కల్చర్, వేగంగా విస్తరిస్తున్న కూకట్పల్లి వైపు దిగ్గజ సంస్థల చూపు. కూకట్పల్లిలో భారీగా వెలసిన షాపింగ్ మాల్స్, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఎదిగిన కూకట్పల్లి, నిర్మాణ రంగానికి చేయూతనిచ్చేలా కూకట్పల్లిలో వాణిజ్య కార్యకలాపాలు. ఐటీ హబ్ అనగానే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ హబ్ అనగానే గచ్చిబౌలి అని టక్కున గుర్తొస్తాయి. మరి బిజినెస్ హబ్ అంటే దీనిపై కొంతకాలం క్రితం వరకు కొంత సందిగ్ధత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హైదరాబాద్ బిజినెస్ హబ్ అనగానే కూకట్పల్లి అనేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సిటీకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం గత 2.5 దశాబ్దాలుగా ఎవరూ ఊహించని రీతిలో టాప్ స్పీడ్లో డెవలప్ అయింది. ఒకప్పుడు గ్రామీణ వాతావరణం కలిగి ఉన్న కూకట్పల్లి ఇప్పుడు భారీ నిర్మాణాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. కూకట్పల్లికి సమీపంలో నివాస వాణిజ్య సముదాయాల ప్రాజెక్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం చాలా జోరుమీదుంది. అనేక దిగ్గజ సంస్థలు మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ ను నిర్మిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూకట్పల్లి అతి సమీపంలో ఉండటం కూడా ఈ ప్రాంతం వేగంగా డెవలప్ కావడానికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐటీ రంగం వేగంగా విస్తరించడంతో హైటెక్ సిటీకి చేరువలో ఉన్న కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అనేక కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు డెవలప్ అయ్యాయి. అలాగే గత దశాబ్ద కాలంలో మల్టీప్లెక్స్ల నిర్మాణం కూడా వేగంగా జరిగింది. ఇప్పటికే మాల్స్ కు, మల్టీప్లెక్స్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కూకట్పల్లిలో ప్రస్తుతం మరిన్ని మాల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. కుక్కడపల్లి ఏరియా, మియాపూర్ ఏరియా, అట్లాగే చందనగర్ ఏరియా కూడా కమర్షియల్ స్పేస్కు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ అన్ని షోరూమ్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి, అట్లాగే క్లాత్ బిజినెస్ షోరూమ్స్ అయితేనేమి బాగా పెరగటం వల్ల, అట్లాగే మల్టిపుల్ కాంప్లెక్సెస్ కూడా మరి బాగా పెరిగినాయి. దానికి తోడు ఇక్కడ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే పబ్లిక్ బాగా పెరగటం, ఫ్లోటింగ్. చాలామంది ఇక్కడ ఈ హైరేజ్డ్ బిల్డింగ్స్ రావటం, మరి పాపులేషన్ పెరగటం, ఆ పాపులేషన్ తగ్గట్టుగా కమర్షియల్ కూడా డిమాండ్ పెరగటం, అట్లాగే హాస్టల్స్ కూడా ఇవాళ బాగా రావడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఇవాళ ల్యాండ్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అట్లాగే రెసిడెన్షియల్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతంగా ఉన్న కూకట్పల్లి గత కొన్నేళ్లుగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గత 2-3 దశాబ్దాల వరకు సిటీకి దూరంగా ఉన్నట్లు కనిపించిన కూకట్పల్లిలో ఇప్పుడు నిర్మాణ రంగం పీక్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే సికింద్రాబాద్, అమీర్పేట్, కోటి ప్రాంతాలకు వెళ్లిన ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఎంచక్కా కూకట్పల్లిలో పెద్ద సంఖ్యలో ఏర్పాటైన మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెట్టుబడి కోసం ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మాల్, మల్టీప్లెక్స్ వాణిజ్య సముదాయాలు బాగా రావడం వల్ల ఇది ఇక్కడ ఉన్నటువంటి భూమి కానీ స్థిరాస్తుల యొక్క విలువ అమాంతం పెరిగిపోయింది. అదేవిధంగా బాలానగర్ నుంచి కూకట్పల్లి వరకు ఈ ప్రాంతం అంతా కూడా వాణిజ్యంగా చాలా పెరిగింది. దీనివల్ల ఇక్కడ స్థిరాస్తుల యొక్క విలువలు కూడా బాగా పెరిగాయి. మీకు బాలానగర్లో గతంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవ్వడం వల్ల అక్కడ నివాసం యోగ్యమైనటువంటి అంతా పెరగడం వల్ల మీకు వాణిజ్యపరంగా ఇటు నివాస సముదాయాలు కానీ
బాగా పెరిగాయి. ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీగా ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి సమీపంలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పేరొందిన విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ చేరువలోనే ఓఆర్ఆర్ ఉండటం, రోడ్, మెట్రోతో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో జనసమూహం అధికంగా ఉండటంతో పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను కూకట్పల్లికి విస్తరించాయి. బాలానగర్ వై జంక్షన్ నుంచి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నో మల్టీప్లెక్స్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఈ ప్రాంతంలో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గతంలో సిటీ సెంటర్లో ఉండే అనేక షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు ఇప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో కూడా సేవలను విస్తరించడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.